వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. లక్ష్మీనగర్ కాలనీలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటైన థీమ్ పార్క్ ప్రారంభించిన యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. చిత్తూరు జిల్లా సోమల మండలంలో పంట పొలాలు ధ్వంసం చేసి ఏనుగుల గుంపు బీభత్సం. నిమ్మకు నీరెత్తనట్టు అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన. కర్నూలు జిల్లా పత్తికొండలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం పెనుకొండ రవాణా శాఖ కార్యాలయం సమీపం వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రాణాలతో ఉన్న చిరుతకు అటవీ శాఖ అధికారులు వైద్యం అందిస్తున్నారు. దూరం వచ్చాయి, దానికి ప్రశాంతంగా ఉంది. దూరం వచ్చేయండి. చిత్తూరు జిల్లా సోమల మండలం చెన్నపట్నం వద్ద పంట పొలాలపై ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. గజరాజులు గుంపు చెరుకు, అరటి చెట్లను తొక్కి నాశనం చేశాయి. చేతికొచ్చిన పంటను ఏనుగులు తొక్కి నాశనం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు పంట పొలాలపై ఏనుగుల గుంపు రావడం, పంట పొలాలను నాశనం చేయడం జరుగుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అటవీ శాఖ అధికారులు పంట పొలాలను ఏనుగుల బారి నుండి కాపాడాలని రైతులు కోరారు. భలే పని చేస్తుంది ఆయిల్ ముందు పర్వాలే. వీడియో తీసుకుంటే బాగుంది సార్. నేను తీస్తాను. ఎట్లా ఇదే ఎల్బీ నగర్ లోని శ్రీనివాసనగర్ కాలనీలోని రవిశర్మ ఇంటిపై ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. కూకట్పల్లి పిఎస్ పరిధిలో సంజయ్ దీపక్ రాజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు. అరెస్టు విషయంలో అదే కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవిశర్మ, కేరళకు చెందిన మరో ముగ్గురిపై కేసు ఉండగా రవిశర్మ ఇంటిపై దాడి చేసిన ఎన్ఐఏ అధికారులు రవిశర్మ మొబైల్తో పాటు పాత బుక్స్, 1990 కంటే ముందు ఉన్న ఫొటోస్ కు చెందిన పాంప్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. విరసం నేత వరవరరావు అల్లుడు వీక్షణం పత్రికా ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు ముగిశాయి. హిమాయత్ నగర్ లోని వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. ఇటీవల అరెస్ట్ అయిన మావోయిస్టులు సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ దగ్గర దొరికిన సమాచారం మేరకు వేణుగోపాల్ నివాసంలో సోదాలు జరిపినట్లు సమాచారం. ఇవాళ ఉదయం 5 గంటలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIAకు చెందిన ఒక బృందం 8 మంది బృందం మా ఇంటి మీద దాడి చేసింది. ఉదయం 5 గంటలకు వాళ్ళు నన్ను తలుపు తెరవని అడగానే తెరిచాను. వాళ్ళు
ఒక కేసుకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఏమన్నా ఉందా, సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ తీసుకుని వచ్చాము అని అన్నారు. సెర్చ్ వారెంట్ చూశాను. సంజయ్ దీపక్ రావు అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన కేసులో నా దగ్గర సమాచారం ఉందని వాళ్ళకు తెలిసింది కాబట్టి అందుకోసం వచ్చాము అని అన్నారు. వెంటనే నా సెల్ ఫోన్ ఇమ్మని అడిగారు. నేను సెల్ ఫోన్లు ఇవ్వడం అనే దాని మీద ఇట్లా సెల్ ఫోన్ తీసుకోకూడదు, సెల్ ఫోన్ తీసుకోవచ్చునా లేదా అని ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఒక సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ వరదరాజన్ ఆయన ఇంటి మీద ఇట్లాగే దాడి చేశారు. వైర్ పత్రిక నడుపుతున్నాడు. ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఫోన్లు ఎత్తుకుపోయారు. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ముందర ఇప్పుడు కేసు ఉంది. ఇట్లా ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎట్లా సీజ్ చేయొచ్చునా లేదా అని సుప్రీంకోర్టు ముందర విచారణలో ఉన్నది. నేను ఇవ్వను మీకు అన్నాను. కాదు మీరు ఇవ్వవలసిందే అన్నారు. నేను ఆ ప్రొటెస్ట్ రాసి ఒక జర్నలిస్టుగా సెల్ ఫోన్ అనేది నా లైఫ్ లైన్. సెల్ ఫోన్లో అనేక వివరాలు ఉంటాయి, అనేక మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి, నేను రాయవలసిన విషయాల నోట్స్ ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ ఇవ్వడం కుదరదు. కానీ వీళ్ళు సీజ్ చేస్తామని అంటున్నారు కాబట్టి అండర్ ప్రొటెస్ట్ నిరసన కొద్దీ ఇస్తున్నాను అని రాసి నా ఫోన్ ఇచ్చారు. వాళ్ళు ఒక 2 గంటలు 3 గంటల పాటు ఇంట్లో పుస్తకాలన్నీ వెతికారు. నా దగ్గర రామాయణ అందశ్రీ దళితుడు కావడం వల్లనే ఆయన రాసిన పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షులు ఇందిరా శోభన్ అన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని ఉద్యమ సమయంలో చెప్పిన ఒక దళితుడు రాసిన పాట రాష్ట్ర గీతం కావడం ఇష్టం లేకనే కేసీఆర్ పక్కన పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కుంటి సాకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఇందిరా శోభన్ ఆరోపించారు. రాష్ట్ర గీతంపై గురువారం ఉదయం ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఇందిరా శోభన్ ఖండించారు. స్వరాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ వారి ఆత్మగౌరవాన్ని అవమానించారని అన్నారు. పొద్దున నేను స్టార్ట్ చేయలే వీడియో. మీడియా సోదరులకు నమస్కారం. ఇవాళ కవిత గారు మీడియా ముఖంగా మాట్లాడినటువంటి మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె తనకు తాను ఒక తెలంగాణ ఉద్యమకారిని చెప్పుకోవడానికి అర్హత ఉందా లేదా అని ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జే జే హే తెలంగాణ అనేది అందశ్రీ గారు రాసినటువంటి ఒక దళితుడిగా తను రాసినటువంటి ఆ పాట తెలంగాణ ఉద్యమంలో ఆ పాట లేనిది ఎక్కడా కూడా ఈవెన్ ఒక చిన్న మీటింగ్ కానీ ఆ ధూమ్ధామ్ కానీ ఏదీ లేదు. ప్రతిదీ కూడా ఆ పాటతోనే మొదలయ్యింది, ఆ పాటతోనే ఎండ్ అయ్యింది. అలాంటి పాటకి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 9.5 సంవత్సరాల కాలం మీరు అధికారంలో ఉండి ఏ ఒక్కనాడు కూడా దాని గురించి ఆలోచించలేదు, గుర్తించలేదు. ఎందుకు అనంటే ఒక దళితునికి గుర్తింపు దక్కుతుంది, ఒక దళితుని పాటకి పట్టం కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మీరు చూసినటువంటి చిన్న చూపుకే ఇవాళ నేను ఈ మాట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దళితులంటే మీకు ఏనాడు కూడా గౌరవం లేదు. ఒక శిల్పి నాయకుడిగా దళితుడు ఉంటే కూడా జీర్ణం చేసుకోలేకపోయినారు. దళితులకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఉద్యోగాలు అయిండొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సప్లా నిధులు అయిండొచ్చు, అన్ని రకాలుగా మీరు దళితులని మోసం చేస్తూనే వచ్చారు. మరి వాళ్ళ కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ఆ పాటకి పట్టం కడితే జాతీయ గీతంగా రాష్ట్ర గీతంగా గుర్తిస్తే మీకెందుకు ఇంత అక్కసు అని అడుగుతున్నాను నేను. మీరు చేయలేనటువంటి పని తెలంగాణ ఇచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు ఆ పాటకి పట్టం కడితే మీకెందుకు అంత చులకన భావము అని అడుగుతున్నాను నేను. నీకు చాతనైతే స్వాగతించు, గౌరవించు, లేదా ఇది మా ప్రభుత్వంలో జరిగినటువంటి అవమానానికి మేము సిగ్గుపడుతున్నామని ప్రజలకు క్షమాపణ చెప్పండి. లేదు అది చెప్పకపోగా మీకు నచ్చినట్టుగా మాట్లాడితే తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఊరుకోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దళితులు ముఖ్యంగా ఇది గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఇవాళ కర్నూలు జిల్లా పత్తికొండలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్
చేపట్టాలి కరువు సహాయక చర్యలు వెంటనే పంట నష్టపరిహారం రైతు అకౌంట్లో జమ వెంటనే పంట నష్టపరిహారం ఇవ్వలేని రాష్ట్ర ముఖ్యమంత్రి 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 పంట నష్టపరిహారం రైతు అకౌంట్లో జమ చేయలేని రాష్ట్ర ముఖ్యమంత్రి రచించాలి రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి రైతులకు ఇంతవరకు పంట నష్టపరిహారం ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాటం రైతుల పంట నష్టపరిహారం చేసేంత వరకు పోరాటం రైతుల పంట నష్టపరిహారం చేసేంత వరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాఫీ చేయాలి రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను వెంటనే రాజేంద్ర నగర్ పరిధిలోని మైలార్దేవుపల్లి లక్ష్మీగూడ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 24 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఆటోలో గంజాయిని తరలిస్తుండగా 3 నిందితులను అరెస్టు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్న మరో నిందితుడు ఠాకూర్ అర్జున్ సింగ్ ను అరెస్టు చేసి మరో 3.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. తిరువూరు నియోజకవర్గ కేంద్రంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా దందా నడుస్తోంది. ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఏలూరు జిల్లాలో నుండి నియోజకవర్గ కేంద్రంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు. అధికారులు కొసరు దాడులు మాత్రమే చేస్తున్నారు. ఉన్నతాధికారులు అసలు విషయంపై ఆరా తీసి పేదలకు చెందిన రేషన్ బియ్యం పేదలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలా ఉంటే విస్సన్నపేట మండలం నర్సాపురం శివారు ఎన్ఎస్పీ కెనాల్ పై అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం 95 క్వింటాళ్లు జిల్లా పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. విజయవాడ కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద వివాదం చోటు చేసుకుంది. మార్కెట్లోకి వాహనాలు రాకుండా మున్సిపల్ అధికారులు గడ్డలు ఏర్పాటు చేశారు. దీనితో వాహనాలు రాకుండా సరుకులు ఎలా దిగుమతి చేసుకోవాలంటూ వ్యాపారులు గడ్డలు తొలగించారు. వ్యాపారుల పొట్టకొట్టే చర్యలు నిలిపివేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. సైడ్
వాడిని మించి చెప్పినోడు మట్ట ఊడిసినట్టే పక్కనోడు చెప్పినోడు మన మట్ట ఊడిసినట్టే. వ్యాపారస్తులకి మాకు మా కార్మికులకి ఏ సమస్య వచ్చినా మేము తోడుగా ఉంటాం, తోడుగా నిర్ధారిస్తాం. మాకు చెప్పా పెట్టకుండా గట్టలు వేయటం, మాకు నోటీస్ ఇవ్వకుండా మున్సిపాలిటీ దగ్గర నుంచి ఎటువంటి సమస్య లేకుండా గట్టలు వేసుకుంటే ఆపిస్తాం. గట్టలు కూడా తీపిచ్చేసాం. ఇబ్బంది పెడుతున్నారు మాకు. ఇలాంటి ఇబ్బందులు పెడితే మీ గవర్నమెంట్కి తప్పుగా ఉంటుంది, చర్యలు కూడా మాకు గట్టిగా ఉంటాయి. మా జోలి మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా మార్కెట్ వాళ్ళు మా పళ్ళ వ్యాపారం ఏంటో మేము చూసుకుంటాం, మా వ్యాపారం మేము చూసుకుంటాం. ఇది చిన్న వ్యాపారం కాదండి, ఇంటర్నేషనల్ మార్కెట్. విజయవాడ మార్కెట్ అంటేనే ఆంధ్రాలో పెద్ద మార్కెట్. ఈ జోలికి ప్రతి దానికి నువ్వు చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇలాగా మమ్మల్ని చేయడం మున్సిపాలిటీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే మా జోలికి ఈ సంవత్సరం మాకు ఎవరు ఇబ్బంది పెట్టాలి. ఈ ఇలా చేయడం చాలా తప్పుగా ఉందండి. ఇలాంటి చర్యలు తీసుకోబాకండి. ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి. మాకు గుడి మాదే, మా మార్కెట్ మా సొంతం. సచివాలయం కూడా మేము ఇచ్చాం కళ్యాణ మండపానికి. మార్కెట్ మా స్థలం. ఏదైనా ఉన్నా సరే మమ్మల్ని తెలియపరచండి, నోటీస్ ఇవ్వండి గవర్నమెంట్ ద్వారా. దాన్ని చర్య తీసుకుంటాం. వ్యాపారం చేసుకోవడాలి, ఇలా చేసుకోండి, ఇలా అడ్డొస్తుంది, ఇది అడ్డొస్తుంది అని చెప్తే మేము దాని అనుగుణంగా మారుతాం. కానీ వ్యాపారం చేయనివ్వకుండా చేస్తే అలాగా ఎంతమంది వ్యాపారస్తులు చేస్తున్నాం, ఇంత పెద్ద పెద్ద వ్యాపారస్తున్నాం, మమ్మల్ని ఆపేయాలని చూస్తే అలాగా. ఐఎస్ సదర్న్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటైన థీమ్ పార్క్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ థీమ్ పార్కును యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి ప్రారంభించారు. సమీప ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే విధంగా థీమ్ పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని అలరించేలా థీమ్ పార్కును నిర్మించారు. థీమ్ పార్క్ అద్భుతంగా అభివృద్ధి చేశారని, పార్కును చూస్తుంటే కొద్దిసేపైనా కూర్చోవాలనిపిస్తుందని అన్నారు. $3 లక్షల కెమెరా మేడం. ఓకే సార్ సార్ ఇట్లా జరుగు. సారీ సారీ చేసేటనా మీరు అడ్డం ఉండకండి, కొంచెం ఇంట్లో అని అందరూ వస్తారు. కార్పొరేటర్ మేడం ముందరమ్మ కొంచెం ఫోన్లు డౌన్ చేయరి. ఎస్ అట్లా साहब थोड़ा स्माइल दो साहब. जल्दी है. यस ओके थैंक यू. फ्री यस ओके यस वेट वेट सर कड़ा वेट ओके. कि 10 साल से यहाँ पे कुछ भी एक रोड नहीं डाला, कुछ भी यहाँ पे प्रोग्राम नहीं हुआ. तो इसीलिए हमारा कारपोरेटर भी आपसे गुजारिश कर रहे, हमारे कारपोरेटर से आपको आप मिलके एक काम हमारा कॉलोनी को, ये लोकल कॉलोनियों को सब, पूर्णोदय कॉलोनी, बालाजय कॉलोनी, सरस्वती कॉलोनी, हर एक कॉलोनी को आप एक बार विजिट करिए साहब. हर एक कॉलोनी को आप विजिट करो. विजिट करके आप करें तो हमारे पूरा सब जनों को भी दिल में बहुत खुशी होते साहब. अभी మనమందరం ఎదురు చూస్తున్న మన యాకత్పుర ఎమ్మెల్యే గారు, యువకులు మిస్టర్ జాఫర్ హుస్సేన్ మేరాజ్ గారు ఈరోజు మనందరం కాలనీ వాసులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ
థీమ్ పార్క్ ఫస్ట్ మన డివిజన్లో ఫస్ట్ ఇక్కడ రావడం అది ఫస్ట్ ఇక్కడ. అందుకే మీ అందరికీ కాలనీ వాసులందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా ముందు ఇంకా మొత్తం ఈ డివిజన్లో ఇంకా శాంక్షన్ చేయిస్తామని ఇంకా నెక్స్ట్ రావాలని అనుకుంటున్నాను. దానికోసం మన ఎమ్మెల్యే గారు కూడా మనకు సహకరించాలి. ఈరోజు ఇవాళ రేపట్లో పిల్లలు అంతా మెయిన్గా ఎప్పుడు ఫోన్ తప్ప వాళ్ళ మొబైల్ అంతా ఎప్పుడు చూడు మొబైల్లోనే ఉంటారు. దానికి ఇది ఇప్పుడు ఇక్కడ వస్తే వాళ్ళకి ఎంత మంచి, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళకి సమ్మర్లో ఇది ఒక మంచి ప్లేస్, వాళ్ళకు ఒక మంచి ఎక్సర్సైజ్ అని నేను అనుకుంటున్నాను. పేరెంట్స్ అందరు కూడా దీన్ని వాళ్ళందరూ ప్రోత్సహించాలి ఇక్కడ రావడానికి ప్రతి ఒక్క పిల్లల్ని. ఇంకొకటి ఇక్కడ మెయిన్గా लक्ष्मी नगर IS सदन डिवीज़न याकूतपुर असेंबली कॉन्स्टिट्यूंसी में एक थीम पार्क का इनाग्रेशन किया गया, जिसकी लागत यानी अमाउंट 2 करोड़ रुपीस है। ये थीम पार्क के अंदर यहाँ पर सब चीज़ की फैसिलिटीज़ है। इसके अंदर ख़ास तौर से कॉलोनी के लोगों के लिए वॉकिंग ट्रैक भी है, दूसरे बैठने के लिए गज़ीबो भी है और पूरे का पूरा थीम पार्क है। लाइटिंग का अरेंजमेंट है। कुछ काम अभी पेंडिंग है, उसको भी मैंने ख़ास प्रॉमिस किया हूँ कि काम को कंप्लीट करवा दिया जाएगा एज़ अर्ली एज़ पॉसिबल। कॉलोनी के लोगों का जो इंसिस्ट था कि यहाँ के रोड्स डैमेज है और कुछ और एमिनिटीज़ की ज़रूरत है, तो मैं इन लोगों को एश्योरेंस देना चाहता हूँ कि बहुत जल्द ऑफिसर्स के साथ विज़िट करके पूरे कॉलोनी के काम टेकअप करेंगे। मेरे साथ में मधुकर रेड्डी साहब मौजूद है और यहाँ के मुकामी कॉरपोरेटर श्वेता मधुकर रेड्डी मैडम भी मौजूद है और इंशाअल्लाह ताला मैं यहाँ का బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లక్ష్మీనగర్ కాలనీలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటైన థీమ్ పార్క్ ప్రారంభించిన యాకుత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. చిత్తూరు జిల్లా సోమల మండలంలో పంట పొలాలు ధ్వంసం చేసి ఏనుగుల గుంపు బీభత్సం. నిమ్మకు నీరెత్తనట్టు అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన. కర్నూలు జిల్లా పత్తికొండలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.